వెల్కమ్ బ్యాక్. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి పెద్ద కసరత్తే చేస్తున్నారు. అధికార పార్టీకి ధీటుగా ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే రాహుల్ గాంధీ సభతో సన్నాహాలు ముమ్మరం చేశారు. ఎన్నికలు మరో నెల రోజులే ఉన్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ పెద్దలు తలమునకలవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంటు ఎన్నికలకు చాలా తేడా ఉంది. ఫలితాలు కూడా తారుమారు అవుతాయి అంటోంది కాంగ్రెస్. ఆ ధీమాతోనే తెలంగాణ నేతలు ఎన్నికల కసరత్తు ఎప్పటినుంచో మొదలుపెట్టారు. నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న ఆ పార్టీలో తాజాగా రాహుల్ గాంధీ సభతో జోష్ పెరిగింది. మోదీ, కేసీఆర్ ఒక్కటే అంటూ ప్రచారం ప్రారంభించింది కాంగ్రెస్. ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారో లేదో ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆశావాహుల జాబితాను ఏఐసీసీ ఎన్నికల కమిటీకి అందించింది. ఈ నెల 13న ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీ అయ్యి అభ్యర్థులను ఖరారు చేయనుంది. తెలంగాణలోని 17 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటికే 10 మంది అభ్యర్థుల పేర్లు కొలిక్కి వచ్చాయి. ఆదిలాబాద్, మహబూబాబాద్ సీట్లపై మల్లగుల్లాలు పడుతోంది పార్టీ. ఒకటి లంబాడా, ఇంకొకటి ఆదివాసులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీ పెద్దలు. అయితే ఏది ఎవరికన్నది సస్పెన్స్ గా మారింది. ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఇలాంటి డైలమానే కొనసాగుతోంది. వరంగల్, నాగర్ కర్నూల్లో ఒకటి మాల, ఒకటి మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. అయితే ఎవరికి ఎక్కడ అనే దానిపై ఇంకా స్పష్టత కనపడడం లేదు. ప్రస్తుతం ఎన్నికల స్కెడ్యూల్ కూడా రావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సత్వరం పూర్తి చేసి ప్రచారం ముమ్మరం చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు పార్టీ నేతలు. పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ కూడా తన వంతు కసరత్తు మొదలుపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల సమాయత్తం కోసం ఇప్పటికే జాతీయ నేతలతో బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. పార్టీ క్యాడర్ని యాక్టివ్ చేసేందుకు ఫిబ్రవరి నెలలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. మేరా పరివార్, బీజేపీ పరివార్ పేరుతో పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుల ఇళ్లపై పార్టీ జెండా ఎగురవేసే కార్యక్రమం చేపట్టింది. కమల్ జ్యోతి పేరుతో కేంద్ర ప్రభుత్వ పథక లబ్ధిదారులను కలిసే ప్రయత్నాలు చేసింది. పార్లమెంట్ ఎన్నికలపై సీరియస్ గా దృష్టి సారించిన బీజేపీ ఆ దిశగా పెద్ద కసరత్తే చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలతో ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా మోదీ సంఘటన్ సే సంవాద్ కార్యక్రమాన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశారు. మార్చి 2న పలు నియోజకవర్గాల్లో విజయ సంకల్ప్ ర్యాలీలు నిర్వహించారు. పార్లమెంట్ క్లస్టర్ల వారీగా ఎన్నికల సమాయత్త సమావేశాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ క్లస్టర్ మీటింగ్ కి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, చేవెళ్ల పార్లమెంట్ క్లస్టర్ మీటింగ్ కి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. మెదక్, నిజామాబాద్, జహీరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ క్లస్టర్ మీటింగ్ కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. ఆ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అటు సంస్థాగతం బలోపేతం కోసం ప్రజల్లోకి వెళ్లేందుకు కొద్దిమేర ప్రయత్నం చేశారు తెలంగాణ బీజేపీ నేతలు. ఇక అభ్యర్థుల విషయానికొస్తే అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా బీజేపీ పక్క పార్టీ నేతలపై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అధికార పార్టీ కొందరికి టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరుగుతుండటంతో వాళ్లలో ఎవరన్నా తమ వైపుకు వస్తారేమోననే ఆశతో ఉంది కమలం పార్టీ. కాంగ్రెస్ కు సంబంధించిన కొందరు నేతలు కూడా రావచ్చని ఆ పార్టీ భావిస్తోంది. పలు జిల్లాల్లో ఆ పార్టీకి సరైన క్యాండిడేట్లు లేకపోవడంతో వలసల మీదే కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ఈ నెల 6 నుంచి మొదలైన సన్నాహక సమావేశాల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ మొదలుపెట్టిన కసరత్తు తుది దశకు చేరుకుందని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో రేపు మాపు క్యాండిడేట్ల ప్రకటన వెలువడనుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఇప్పటికే పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసింది. మార్చి 6 కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో సన్నాహక సమావేశాలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికే 7 పార్లమెంట్ సెగ్మెంట్లలో సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. 2 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు కేటీఆర్. ఢిల్లీని శాసించి రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు సాధించుకుంటామని ఆయన పేర్కొంటున్నారు. పార్లమెంట్ సన్నాహక సమావేశాలు విజయవంతంగా అవుతున్నాయని కేసీఆర్ కూడా సంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ప్రతి పార్లమెంట్ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు ఉన్న చోట పరిస్థితులపై అంచనా వేస్తోంది టీఆర్ఎస్. మరోవైపు అభ్యర్థుల కోసం పార్టీ పలుమార్లు అంతర్గతంగా సర్వేలు చేయించి నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణలను విశ్లేషిస్తోంది. వీలైనంత తొందరగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు తుది దశకు చేరుకుందని, 2 లేదా 3 సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కకపోవచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ పార్లమెంట్ సన్నాహక సమావేశాలు ముగిసిన తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మొత్తం లోక్సభ ఎన్నికల వ్యవహారాన్ని కేటీఆర్ పర్యవేక్షిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరో నెల రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో టీఆర్ఎస్ క్యాండిడేట్ల లిస్టు రోజుల వ్యవధిలోనే వెలువడనుంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన టీడీపీ ఈసారి ఒంటరిగానే పోటీ చేయక తప్పేలా లేదు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తో దోస్తీ కట్టిన టీడీపీ ఏపీలో మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమైంది. ఆ ఎఫెక్ట్ తో తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ స్టాండ్ పై నేతలకి క్లారిటీ రావడం లేదు. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ప్రజాకూటమి పేరుతో ఆ పార్టీలతో పాటు సిపిఐ, తెలంగాణ జనసమితిలు కూడా నడిచాయి. అయితే ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని, అలాగే చంద్రబాబు ప్రచారం బెడిసి కొట్టిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోపక్క తెలంగాణలో పొత్తు తర్వాత ఏపీలో పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఆంధ్రాలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు ఉండదని 2 పార్టీలు తేల్చి చెప్పాయి. అంతేకాదు ఎవరికి వారు ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోపక్క తెలంగాణలో సైతం ఇప్పటికే కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందనే సంకేతాలను ఇవ్వటమే కాకుండా అభ్యర్థులను సైతం దాదాపు ఫైనల్ చేసింది. అయితే టీడీపీ మాత్రం కాంగ్రెస్ తో పొత్తుపై ఆశలు వదులుకున్నట్లు కనిపించడం లేదు. రాహుల్, చంద్రబాబులు కలుగు చేసుకుంటే తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపై ఓ క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. మరోపక్క తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయాల్సి వస్తే ఎన్ని స్థానాలు, ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై టీడీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది టీడీపీ. ఈ లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ సీటు అయిన మల్కాజ్గిరితో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్ పార్లమెంటు సీట్లపై దృష్టి పెడుతోంది. ముఖ్యంగా ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మల్కాజ్గిరి నుంచి ఎల్ రమణ లేదా మరొకరు, మహబూబ్ నగర్ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి లాంటి వాళ్లు బరిలో ఉంటారని తెలుస్తోంది. ఏదేమైనా ఒంటరిగా తెలంగాణలో పోటీ చేయాల్సి వస్తే అన్ని స్థానాలు కాకుండా పార్టీకి కాస్త పట్టున్న చోటే పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది.